మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామం. బేగంపేట గ్రామానికి సంబంధించి సుమన్ అనూష గారు ఈ రోజు బరిలో ఉంటున్నారు. గ్రామ పంచాయతీ సంబంధించి బేగంపేటలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేస్తాను, మహిళగా నాకు అవకాశం వచ్చింది, ఈసారి మంచి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నన్ను గెలిపించినట్లయితే గ్రామానికి ఎంతో తోడ్పాటు చేస్తాను, గ్రామం కుంటుబడిపోయింది కాబట్టి గ్రామాన్ని బాగు చేస్తాను, ఈ యొక్క అవకాశం ఇవ్వమని చెప్పి సుమన్ అనూష గారు చెప్తున్నారు. ఒకసారి అనూషతో మాట్లాడదాం. అనూష గారు చెప్పండి, మీకు మహిళగా అవకాశం వచ్చింది బేగంపేట నుంచి, మీరు బేగంపేటలో ఏ సమస్యలు గుర్తించారు, ప్రజల కోసం ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నారు? బేగంపేటలో ఉన్న సమస్యలల్లా స్కూళ్ళు పిల్లలకు స్కూళ్ళకి చదువులకైనా ఏదానికైనా మంచిగా చూస్తాము. రోడ్లు, లైటింగ్ ఏం లేకపోయినా, డ్రైనేజ్ మోరీలు, ముసలి వాళ్ళకి పింఛన్ రాకపోయినా పింఛన్లు పెట్టియడానికి, ఇంకా ఏ సమస్యలు ఉన్నా చూసుకోవడానికి చేస్తాం. మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు మీరు, మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం మీరు బేగంపేట గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నిజంగా పేదవారి కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? వాళ్ళకి ఏ సమస్య ఉన్నా గానీ చూస్తాం ఖచ్చితంగా. మీరు ఏ సమస్యలు గుర్తించారు గ్రామంలో? స్కూళ్ళు, గ్రంథాలయాలు, క్రీడా మైదానం, వీధి దీపాలు, విద్యా, వైద్య, సంక్షేమం చాలా మంచి మద్దతు ఉంది. ఒకసారి చూసినట్లయితే అనూష వారి భర్త సుమన్ అంటే తెలియని వాడు ఉన్నాడు. ఎందుకంటే సుమన్ రాజపేట మండలంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా గ్రామంలో ఎంతో మంచి పేరున్నటువంటి సుమన్ ఎంతో మందికి సేవ చేశాడు. ఎందుకంటే సుమన్ అంటే గ్రామంలో ఏ పనున్నా కూడా సుమన్ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు. ఎందుకంటే సుమన్ మీ సేవ నడిపిస్తుంటాడు రాజపేటలో కాబట్టి ప్రతి పని కూడా ఆయన దగ్గరికి వచ్చి చేపించుకుంటారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన సమస్యల పైన కొట్లాడుతుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయినప్పటికీ అతను ఎన్నో సమస్యల మీద కొట్లాడాడు. గ్రామానికి సంబంధించి ఎంతో మందికి అతను సేవ చేసిన గుణం. ఒకసారి సుమన్తో మాట్లాడదాం. సుమన్ చెప్పండి, అవకాశము ఈసారి మీ భార్యకు అవకాశం వచ్చింది, మరి ఎన్నో సమస్యలు బేగంపేటలో ఉన్నాయి, మరి నిజంగా బేగంపేటకు ఏ విధంగా సేవ చేస్తారు మీరు? మాకు ఈ సర్పంచ్ అవకాశం వచ్చినందుకు గ్రామ స్కూల్స్ అభివృద్ధి కోసం చాలా తోడ్పడతాను. తర్వాత రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, సంక్షేమ పథకాలు కానీ వృధా కాకుండా ఊరుకు చాలా బాగా అందేలాగా దాన్ని వినియోగించుకొని గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతాను. ఈ అవకాశం ప్రజలందరూ గమనించి నన్ను గెలిపించి, మా భార్యను గెలిపించి ఆశీర్వదించగలరని కోరుతున్నాను. అలాగే ఇంకా ముందు ఎలాంటి సమస్యలు ఉన్నా గెలిచిన తర్వాత నేను ముందుండి మీకు ఇబ్బంది కలగకుండా చేస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను. నీకు ప్రతి సమస్య గ్రామంలో తెలుసు, ఎందుకంటే మీరు యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు, అదే విధంగా యువత ఈ మధ్యలో పెడదారి పడుతున్నారు, యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు గ్రామంలో తీసుకుంటారు, అదే విధంగా బడుగు బలహీన వర్గాల కోసము మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు సుమన్? మేము ముందుగా చాలా వరకు బెల్ట్ షాపులు తగ్గేలా చూసుకుంటాము. యువత చదువుకునే విధంగా ముందుకు వెళ్లేలాగా ప్రోత్సహిస్తాము. ఎక్కడనైనా అందరు పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించి కాలేజీకి వెళ్ళి మంచి విద్యావంతులు కావాలని ముందుగా అదే మొదటి అడుగుగా ఉద్దేశించుకొని గ్రామ యువకుగా సర్పంచ్గా గెలిచిన తర్వాత వాళ్లకు సంబంధించిన మంచి కాలేజీలలో పోయి చదువుకునే విధంగా ప్రోత్సహించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. మీ గ్రామంలో సీసీ రోడ్లు సరిగా లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ సరిగా లేనటువంటి పరిస్థితి, మొత్తం కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు, కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ లేవు, దేవాలయాలు సరిగా లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ గ్రామము అభివృద్ధిలో కుంటుబడిపోయింది అంటున్నారు. మీకు అవకాశం వచ్చింది, ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే ప్రధానంగా ఏ సమస్యలు పరిష్కరిస్తారు? స్కూల్స్ శిథిలావస్థలో ఉన్న స్కూల్స్ బాగు చేయిస్తాము. శిలావస్థలో ఉన్న దేవాలయాలు అన్ని బాగు చేయిస్తాము. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ ఏవి వచ్చినా వృధా చేయకుండా మంచిగా దేవాలయాలకు తోడ్పడతాము. గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి సీసీ రోడ్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, ఇంకా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా వృధా కాకుండా ప్రజల కోసమే వినియోగిస్తామని, ఎలాంటి వృధా కాకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి అంశంని వేస్ట్ కాకుండా ప్రజల కోసం వినియోగిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుమన్ సంబంధించి మద్దతుదారుడు మనతో ఉన్నాడు, యువకుడు, చాలా ఉత్తేజవంతుడు, అదేవిధంగా వార్డు నెంబర్ కూడా పోటీ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు సుమన్ అదేవిధంగా అనూషను ఎలా గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకు బేగంపేట గ్రామం మాది. నా పేరు రాజు. 8వ వార్డుకు నన్ను ప్రతిపాదించిన అభ్యర్థులకు, నా ఓటర్లకు అందరికి ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వార్డు అందరు నా మీద నిలబెట్టుకుని నమ్మకం అలా నిలబెడతాను. మా వార్డుకి ఏమి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసి మా తోటి సర్పంచ్ క్యాండిడేట్ కానీ
విజయవంతంగా గెలిపించుకొని మా గ్రామ పంచాయతీలో కూర్చోబెడదాం అనుకుంటున్నాము. ఈ నమ్మకంతో మాకు బేగంపేట గ్రామ ప్రజలు ఇచ్చిన మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము ఎప్పుడు వాళ్ళకు తోడుంటాము. వాళ్ళ ఆశీర్వాదం మాతో ఉండాలి. మేము వాళ్ళ దీవెనతో ముందుకెళ్తాము. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వాళ్ళ ఇంట ఉండి వాళ్ళ ముందుండి నడిపిస్తాము. అలాగే బీసీ కమిటీ హాలు లేదన్నారు, బీసీ కమిటీ హాలు ఇక్కడ అలాగే పక్కన శివాలయం ఉంది, దాని స్లాబ్ అన్నారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వీటిలో ముందుండి చేస్తాం. మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన మా బేగంపేట గ్రామ ప్రజలకు ఎప్పటికి తోడుంటాము. మా మీద అలా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం, బేగంపేటను అభివృద్ధి పరుస్తాం. మేమంతా కూడా మా భార్య అనూష విద్యావంతురాలు, నేను యువకుణ్ణి, ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కోసం కష్టపడతాను. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించడం కోసం నేను ముందుంటాను. అదేవిధంగా మా వార్డు నంబర్ సంబంధించి కూడా యువకులను నిలబెట్టాను, వారిని కూడా గెలిపించాలి. మా అనూష సుమన్ను ఖచ్చితంగా గెలిపించాలి. ఎందుకంటే గ్రామంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్య, వైద్య, సంక్షేమము ఏ రంగంలోనైనా కూడా ప్రతి రంగాన్ని ముందుంచి ప్రతి పని పేదవాడి కోసం చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచి ఉన్నప్పటికీ కూడా కొట్లాడి తీసుకొస్తాను, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా అనూష సుమన్ గారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. ఇక్కడ అరుణ్తో శరత్, బేగంపేట గ్రామం.